వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. విజయ విహారం రమణమూర్తి గారు. అల్లాహ్ అక్బర్ ఒక నినాదం ఉంది అనుకో, దాన్ని ఇలా పొల్యూట్ కానివ్వరు. హరహర మహాదేవ్ అంటే ఎంత గొప్ప నినాదం. మరి హరహర మోదీ అనొచ్చా? 111 రోజులు నిరాహార దీక్ష, ఒక రోజు కాదు 2018లో మోదీ గారు అధికారంలో ఉండగా జరిగిన సంఘటన. 111 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలిపెట్టాడు. ఆయన అది మా హిందువుల యొక్క ప్రతినిధి. పాకిస్తాన్ వాళ్ళు ఈ కుంభమేళాను చూసి ఆశ్చర్యపోతున్నారు. జనం తొక్కిసలాట్లో చచ్చిపోయారు. ఎంతమంది ఇప్పటికి లెక్క తెలియదు. మూసారి అగ్ని ప్రమాదం జరిగింది. దీన్ని మరి హిందువులు, హిందూ పార్టీలు, హిందూ ప్రభుత్వాలు ఎందుకు అంటున్నారంటే నా ప్రశ్న. ఈ కుంభమేళాకి ఏర్పాట్లు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఒక మనిషి చచ్చిపోతే అల్లు అర్జున్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మరి ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయాలి నేను అడుగుతాను. వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు హిందూస్ ఫర్ ఫ్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. ఎంత మాట్లాడుతున్నారు? నమస్తే అండి. నమస్తే రమణమూర్తి గారు, ఈ మధ్య కాలంలో కుంభమేళా ప్రపంచమంతా చూసింది. భారతదేశం చాలా కోట్లాది మంది జనం అక్కడికి వెళ్ళి పుణ్య స్నానాలు చేసుకున్నారు. 70 కోట్ల 60 కోట్లు అని చెప్తారు. అంతమంది వెళ్ళిన ఈ కుంభమేళా కొన్ని కోట్ల రూపాయల కనకవర్షం కురిపించిందని చెప్పేసి అక్కడ సీఎం కూడా మీడియా ముఖంగా చెప్పినారు, యోగి గారు. కానీ ఆ తర్వాత ఏదైతే ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్లు వచ్చినాయో ఆ రిపోర్ట్లలో ఆ నీటి కాలుష్యం గురించి కూడా అనేకమైన చర్చలు జరుగుతున్న సందర్భంలో అసలు ఓవరాల్ గా కుంభమేళా సంబంధించి పవిత్రంగా భావిస్తారు. అట్ ద సేమ్ టైం గంగా నది, ఆ గంగాకు సంబంధించిన ఈ రిపోర్ట్లను ఎట్లా చూడాలి? గంగా నది మనకి సంస్కృతి పరంగా మన భారతీయులకి చాలా ముఖ్యమైనటువంటి పవిత్రమైన నదిగా మనం ఎప్పటి నుంచో భావిస్తున్నాం. వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు తెలియదు. జిస్ దేశ్ మే గంగా బహతీ హై రాజ్ కపూర్ సినిమా కూడా తీశాడు. ఈ దేశంలో గంగ ప్రవహిస్తుంది. ఈ గంగ మీద చెప్పాలంటే మనకు కల్చరల్గా చాలా ఉంటాయి. అయితే మనకి ఈ తీర్థయాత్ర అనేటువంటి కాన్సెప్ట్ కూడా, తీర్థం అనేటువంటిది అంటే తీర్థం అంటే వాటర్, జలం. ఎక్కడైనా ఒక మంచి పుణ్య ప్రదేశానికి, దేవుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళదలుచుకుంటే దాన్ని ఇంగ్లీష్లో పిలిగ్రిమేజ్ అంటారు. తెలుగులోను మన భారతీయ భాషలో తీర్థయాత్ర అనమాట. తీర్థం అంటే ప్రతి దేవీ దేవతలు ఉన్న దగ్గర హిందూ మతంలో ఖచ్చితంగా ఒక పుష్కరిణి కానీ, ఒక ట్యాంక్ కానీ, ఒక నది కానీ, ఒక ఈవెన్ సముద్రం కానీ ఉండడం అనేది మస్ట్ అది మనకి. సో అందుకని మనం వెళుతున్నాం అంటే తీర్థయాత్రలకు వెళుతున్నాం అంటాం. అంటే వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాటరే కాదు, అసలు హిందువుకి మొత్తం ప్రకృతికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రకృతికి సంబంధించిన భూమి ఇంపార్టెంట్, నదులు ఇంపార్టెంట్, మబ్బులు ఇంపార్టెంట్, ఆకాశం ఇంపార్టెంట్. అందుచేత మనం దేవశాంతి, అంతరిక్ష శాంతి అని వేదంలో అంత సమస్తం హ్యాపీగా ఉండాలి. వేదంలో ఎంత గొప్ప సూక్తాలు ఉన్నాయంటే మధు సూక్తం ఉంటుంది. మధువాత రుతాయతే మధుక్షరంతి సింధవహ అని. సింధవహ అంటే జలాలు, నదులు అనమాట. మధు అంటే తీయగా, తీయగా ప్రవహించాలి నదులు. అంటే కాలుష్యం లేకుండా తీయగా అంటే ఎంతో తీయగా అంటే పంచదార వేసిన స్వీట్ అని కాదు. తీయగా అంటే హితకరంగా, హితకరంగా నీకు ఆరోగ్యదాయకంగా చక్కటి జలాలు ప్రవహించాలి. మధువాత అంటే గాలి మధురంగా వీచాలి, ఆకాశం మధురంగా ఉండాలి, భూమి మధురంగా ఉండాలి, సమస్తం మధురంగా ఉండాలి. ఋగ్వేద ఋషి ఎన్నో గొప్ప ఆలోచనలు. అసలు ప్రపంచంలో ఇంత గాలి మధురంగా వీచాలి, ఆకాశం మధురంగా ఉండాలి, సమస్త సృష్టి మధురంగా ఉండాలి, నదులు తీయటి నీటితో ప్రవహించాలి, ఔషధులు మధురంగా ఉండాలి. చాలా గొప్ప ఆలోచనలు ఇవన్నీ. అసలు ప్రాచీన కాలంలో ఋగ్వేద ఋషి ఎంత కన్సర్న్తో ఉన్నాడంటే, నేను భూమి పుత్రుణ్ణి, భూమి నా తల్లి అని చెప్పుకున్నాడు. అదితి సూక్తం అని ఉంటుంది. అదితి దేవుడు అంతరిక్షం అదితి అని. ఈ భూమి అదితి అంటే భూమి, ఆకాశము భూమే, చెట్లు భూమే, నక్షత్రాలు భూమే, నేను భూమే, సమస్తం భూమే, పుట్టింది భూమే, జన్మ ఇచ్చింది భూమే, జన్మించింది కూడా భూమే. అదితిర్ జాత జన్మితం అని చెప్తాడు. చాలా ఆశ్చర్యమైన మాటలు అన్నమాట. అంటే మనం అంటే ప్రకృతితో మనకి ఇంత క్లోజ్ కాంటాక్ట్ ఉన్నది. మనం దీంతో ఒకవేళ ఔషధుల గురించి తవ్వేటప్పుడు కూడా, అమ్మా నేను తవ్వుతున్నాను, నీకు నొప్పి కలిగిస్తాను, నన్ను క్షమించు అని చెప్తాడు. అదేవిధంగా ఇప్పుడు మనం గనుల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, ఒక దగ్గర అధర్వణ సూక్తంలో భూమి సూక్తం ఉంటుంది. దాంట్లో చెప్తాడు ఋషి,
అమ్మా నీకు ఎంత శక్తి వీలవుతుందో నీకు నొప్పి వైటల్ ఆర్గాన్స్ అంటాం కదా మనం, అంటే ముఖ్యమైనటువంటి మన లివరు వాటికి తగిలితే మనిషి చచ్చిపోతాడు కదా, లివరును గుండెకాయ మెదడు వాటిని వైటల్ ఆర్గాన్స్ అంటారు. ఈ ముఖ్యమైనటువంటి అవయవాలు ఏవైతే భూమి అనేది సజీవమైనటువంటి రూపంలో ఉన్నటువంటి తల్లి. నేను ఏదైనా చిన్న గాయం చేస్తే నువ్వు బతుకుతావు, కానీ నీకు వైటల్ ఆర్గాన్స్కి నేను నష్టం చేస్తే నువ్వు ఉండకపోవచ్చు కదా. అంచేత నేను చేసేది నీ నుంచి ఏదైనా తీసుకుంటే అది నీ యొక్క ప్రాణావయవాలకి ఇబ్బంది కలగకూడదు కాక అంటాడు. ఎంత శ్రద్ధ ఉంది ఇప్పుడు 8,000 సంవత్సరాల క్రితం పాపం. ఇవాళ మనం మొత్తం నాగరికతలో మొత్తం రివర్స్ అయిపోయాం. చేత మతం అనేది ఫస్ట్ మంచి ఐడియాస్తో స్టార్ట్ అవుతుంది. ఈ ఐడియల్స్ ఇవాళ మిస్ అయిపోయినాయి. మనకేమిటంటే ఇప్పుడు హిందూ పార్టీ, హిందూ హృదయ సామ్రాట్, లేకపోతే హిందూ పాదుషా గారు, హిందూ చక్రవర్తి గారు ఏదైనా పేరు పెట్టండి, ఇది హిందూ పార్టీ, మిగతావన్నీ హిందూ పార్టీలు కాదు, హిందువులంతా ఈ పార్టీకి ఓటేయండి, హిందువులంతా ఈ పార్టీని మా పార్టీ అనుకోండి అనే దాకా వచ్చారు కదా. ఆశ్చర్యం ఏంటంటే ఈ హిందువులు ఎందుకు ఈ మత్తులో చిక్కుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే మతం మందో కాదో తెలియదు, కానీ ముందర హిందువులు అయితే మత్తులో చిక్కుపోయారు. ఏం మత్తు అంటే ఇది మంది, బయట మేధావులు దాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో హిందూ పార్టీగా చెప్పుకునేటువంటి పార్టీ హిందువులకు ఎంతో ముఖ్యమైనటువంటి గంగానది, హిందువులకు ఎంతో పవిత్రమైన గంగానదికి పుష్కరాలు ఏమిటి మనకి? పుష్కరాలు మనకి నదులకి, సముద్రాలకి ఏదో ఒక అకేషన్స్లో మనం 1000 మంది వెళ్ళటం అనేది అన్ని చోట్ల, కృష్ణకి, కావేరికి, గోదావరికి, లేకపోతే సముద్రం స్నానం చేయటం, అనేక సార్లు స్నానాలు చేయటం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అన్నిటికీ పరాకాష్ట ఈ కుంభమేళ. ఇవన్నీ చిన్న చిన్న షోలు అయితే పెద్ద షో, ఎప్పటి నుంచి ఉందో తెలియదు, దాన్ని రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. ఇవాళ అక్కడ అంతమంది వస్తున్నారంటే ఈ హిందూ ఇది డబుల్ ఇంజన్, ఒక ఇంజన్ హిందూ ఇంజన్, అది కూడా హిందూ ఇంజన్ చెప్తారు కదా. మరి ఎంత జాగ్రత్తగా ఎంత శ్రద్ధగా చూసుకోవాలి. నువ్వు ఇంకో వాళ్ళు అయితే ఏమని చెప్తావు? ఇటువంటి అకేషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ కేంద్ర మంత్రులు ఏమైనా ప్రకటించారంటే పాకిస్తాన్ వాళ్ళు ఈ కుంభమేళాను చూసి ఆశ్చర్యపోతున్నారంట. పాకిస్తాన్ వాళ్ళు కుంభమేళాను చూసి ఆశ్చర్యపోతున్నారంటే మంచిదే కదా, ఆశ్చర్యపోతాను. కానీ ఎందుకు ఆశ్చర్యపోతాను, ఎందుకు అని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఎంత అధ్వానంగా దాన్ని, అంటే ఇంకొక పార్టీ అయితే వీళ్ళంతా ఏం మాట్లాడతారు, ఈ మేధావులు, ఈ ఛానల్స్, ఈ పార్టీలు వాళ్ళు మాట్లాడితే దూకి అవతల వాళ్ళని విద్వేషంతో మాట్లాడి ఏం మాట్లాడతారు చూద్దామని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే జనం తొక్కిసలాట్లో చచ్చిపోయారు, ఎంతమంది ఇప్పటికి లెక్క తెలియదు. ఓసారి అగ్ని ప్రమాదం జరిగింది, సరే పోనీ, ఓసారి తొక్కిసలాట, సరే పోనీ, కనీసం ఇంతమంది చచ్చిపోయారు అనే ఒక స్టేట్మెంట్ కూడా ప్రాపర్గా రాలేదు, ఏదో కమిషన్ వేసామన్నారు. చివరికి వాళ్ళకి రైల్స్ అరేంజ్మెంట్ లేదు, ఆ రైళ్లకి రావడానికి కూడా రైల్వే స్టేషన్ కూడా తొక్కిసలాట చచ్చిపోయి. నేను మా స్వాములు ఉన్నారు, మా అకేషన్స్కి అనేక మంది నా మిత్రులు స్వాములు అనేక మంది అక్కడికి వెళ్ళటం. ఒక ఆయన అయితే డైరెక్ట్గా ఓ స్వామి గారు అయితే ఒక శిబిరం మెయింటైన్ చేసి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు అవన్నీ ఏర్పాట్లు చేయడం అన్ని చేశాడు. నాకు ప్రత్యక్షంగా మిత్రులంతా మాట్లాడేవాళ్ళు. నేను ఒకసారి ఒక స్వామిని అయిపోయింది కదా వచ్చేసేయండి, మీరు చాలా రోజులు ఉన్నారు కానీ ఏదో అకేషన్ పిలుస్తున్నా, ఎలా రానండి అంటే వెంటనే వచ్చేయండి ఎలాగో అలా అని చెప్పాను. రైలుకి వచ్చేయండి, ఏమి దొరకకపోతే అని అవుతూ అన్నాను. ఆయనతో మాట్లాడిన తర్వాత పేపర్ చూసాను, రైల్వే స్టేషన్లో తొక్కిసలాట్లో కొమ్మాడ చచ్చిపోయాను. నాకు గుండె ఇలా చెప్పానండి నేను, అయ్యో పాపం ఇలా చెప్పాను, అక్కడ పరిస్థితి ఏంటో నాకు తెలియలేదు. ఇవాళ కనీసం ట్రైన్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేసి మనం వాళ్ళని వెనక్కి తెచ్చుకోవడం, ఏ రకమైన ఏర్పాట్లు ప్రాపర్గా జరగలేదు అనేది జనం చచ్చిపోతున్నారంటే దీన్ని మరి హిందువులు, హిందూ పార్టీలు, హిందూ ప్రభుత్వాలు ఎందుకు అంటున్నారండి నా ప్రశ్న. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో కూడా మనకి తొక్కిసలాట జరిగి చచ్చిపోయారు. అదే కనుక అంటే మనకే రాజకీయమైనటువంటి అభిమానాలు ఉండి మాట్లాడుతున్నది కాదు. ఇన్కేస్ జగన్ ఉంటే కనుక నువ్వు క్రిస్టియన్ కాబట్టి పనిచేసేవాడు. ఎవడన్నా సరే ఎలినేట్ చేయడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో తిరుపతిలో తొక్కిసలాట జనం చచ్చిపోయారు. హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఒక మనిషి చచ్చిపోతే అల్లు అర్జున్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మరి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి, నేను అడుగుతాను. చేయాలా? ఎవరిని చేయాలి? అంటే అటు యోగిని ఇటు చంద్రబాబుని చేయాల్సి వస్తుంది కదా. జరిగింది కదా. అంటే నేను అలా చేసేమని అనడానికి కాదు, అంటే ఇంత ఉత్సాహంగా దాన్ని వేటాడినట్టు వాళ్ళందరూ ప్రశ్నలు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ కుంభమేళాకి ఏర్పాట్లు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రిమినల్ నెగ్లిజెన్స్, నేరపూరితమైన ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేస్తామని వాళ్ళు చెప్పారు. ఈ పేపర్లలో ఫోటోలు వచ్చినాయి. ఏంటంటే గంగా నదిని లోపలికి తాత్కాలికంగా ఆక్రమించి తయారు చేసిన బ్రిడ్జీలు, ఆక్రమించి వేసినటువంటి కట్టల్లో పబ్లిక్ టాయిలెట్స్ అనేవి అక్కడ పెట్టడం, ఆ పబ్లిక్ టాయిలెట్లకి నుంచి పైపులు తీసుకెళ్లి గంగానదిలో వదిలిపెట్టడం జరిగింది. ఎక్కడ భక్తులు స్నానం చేస్తారు ఆ పవిత్రమైన ప్రాంతంలో ఈ పనులు చేశారు. ఇన్ని కోట్ల మందిలో లక్షల మంది వాటిని వాడుకున్నారు. ఇప్పుడు ఈకోలి అనేటువంటి బ్యాక్టీరియా
మనం చెప్తే మళ్ళీ దాని ఏమంటారు హిందూ హృదయ సామ్రాట్లు బాధపడతారు, వాళ్ళ పార్టీలు వాళ్ళ మనుషులంతా హర్ట్ అవుతారు. కానీ కేంద్ర ప్రభుత్వం వారి కాలుష్య నియంత్రణ మండలి రిపోర్ట్ ఇచ్చింది. అవును, కాలుష్య నియంత్రణ మండలి రిపోర్ట్ వచ్చింది. ఏమని ఇచ్చింది రిపోర్టు? ఈకోలి అనేటువంటి బ్యాక్టీరియా ఉంది అని. నువ్వు ఓకే, నదులన్నింటినీ పైనుంచి కింద దాకా పొల్యూషన్ చేసుకుంటూ వెళ్ళాం. ఇదేదో మోదీ ప్రభుత్వం చేసింది, ఇంకోటి ఎప్పటి నుంచో జరుగుతుంది. మనం చెయ్యని దానికి మనం ఎవరినైనా అంటున్న ఉద్దేశం కాదు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా కాలుష్యం మనకు పెరుగుతోంది. ఎవరు కట్టెలు చేయట్లేదు. మనం మూసి పడైపోయింది, గోదావరి పడైపోయింది, కృష్ణా పడైపోయింది. సమస్తం కాలుష్యం చేసేసుకున్నాం మనం, కాలువల దగ్గర నుంచి నదుల దాకా. అది మనం అనుభవిస్తున్నాం. దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి చూడాలి. కానీ గంగాని క్లీన్ చేస్తాను నేను అని వచ్చాడు ఈయన. గంగా పుత్రుడు అని కూడా చెప్పాడు. ఇది హిందువులు మామూలుగా ఎవరైనా ఇప్పుడు అల్లాహ్ అక్బర్ ఒక నినాదం ఉందనుకోండి, లేకపోతే మరొక నినాదం ఉందనుకోండి, దాన్ని ఇలా పొల్యూట్ కానివ్వరు. హరహర మహాదేవ్ అంటే ఎంత గొప్ప నినాదం. మరి హరహర్ మోదీ అనొచ్చా? హిందువుల హృదయాలు గాయపడలేదు, నా హృదయం గాయపడింది. ఎట్లా పెడతారు మీరు ఇలాగ? హరహర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ అని నినాదం ఇవ్వచ్చా మీరు? అంటే దేవుడితో సమానమైన ఆయన కూడా చెప్పినాడు, సరే ఆకాశం నుంచి నాకు ఏదో ఏదో కాజ్ తోటి పుట్టాను అనుకుంటాను నేను అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ఎక్కిరిచాడు ఆయన. సరే అది వేరే సబ్జెక్ట్, దాని జోలికి పోవద్దు. కానీ హిందూ పార్టీలు మేము ఏం చేసినా హిందూయిజమే, నువ్వేం చేసినా తప్పే. అదే మీరు మాట్లాడుతూ ఎకోలి సంబంధించిన వస్తున్నా. ఈ గంగానదికి సంబంధించి నేను ప్రక్షాళన చేస్తానని ఒక మిషన్ ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు ఆయన. కానీ గంగానదికి సంబంధించి నేను అనుకుంటాను హిందువులు ఎవరిని పట్టించుకోవాలో వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆయన జ్ఞానస్వరూప సనంద్ అనేటువంటి మహానుభావుడు, ఆయన సన్యాసి, కేవలం సన్యాసి కాదు, ఆశ్చర్యం అంటే ఆయన సైంటిస్ట్. అవును, సైంటిస్ట్ గా ఉండి ఐఐటిగా ఉండి చదువుకున్నటువంటి గంగా కోసం ప్రాణాలే 111 రోజులు నిరాహార దీక్ష. ఒక రోజు కాదు, 2018లో మోదీ గారు అధికారంలో ఉండగా జరిగిన సంఘటన. 111 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలిపెట్టాడు. నేను అంటాను ఆయన అది మా హిందువుల యొక్క ప్రతినిధి, మా బాధల గురించి ప్రాణాలు ఇచ్చిన మనిషి. ఆయన గుర్తుపెట్టుకోవాలి, ఆయన దండం పెట్టుకోవాలి. ఒక్క ఛానల్ కానీ ఒక్కడు కానీ ఈ హిందూ శబ్దాలు ఎవడో ఆయన పేరు చెప్పడం ఎక్కడ నేను చూడలేదు. ఆ మహానుభావుడి పేరు తలుచుకోవాలి. ఆయన పోరాడిన 2018కి 2025 24 పోనీ ఎండింగ్, 24 ఎండింగ్ ఎంత 19, 20, 21, 22, 23, 6 ఏళ్ళు, 6 సంవత్సరాలు ఆయన చచ్చిపోయిన తర్వాత ఇవాళ కుంభమేళా నిర్వహిస్తూ ఉంటాయి. ఈకోలి అనే బ్యాక్టీరియా కనిపించిందని మీ ప్రభుత్వం, మీ కాలుష్య నియంత్రణ మండలి రిపోర్ట్ ఇచ్చింది. పోనీ శత్రువులు చేశారు, అమెరికా వాళ్ళు చేశారు, పాకిస్తాన్ వాళ్ళు చేశారంటే చిచ్చి వాళ్ళని అబద్ధాలు చెప్తున్నారు. లేదా కమ్యూనిస్టులు ప్రచారం చేస్తారు, ఈ బ్రాండ్లను వేసేస్తారు కదా వెంటనే. కమ్యూనిస్టులు ప్రచారం చేస్తారు, నాస్తికులు ప్రచారం చేస్తారు, ముస్లింలు ప్రచారం చేస్తారు, మా వైభవాన్ని చూడలేక. ఈకోలి అనేటువంటి బ్యాక్టీరియా ఉంది, తమరి యొక్క కాలుష్య నియంత్రణ మండలి రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఈకోలి అనే బ్యాక్టీరియా ఎక్కడా ఉండదు, ఉండేది మన యొక్క కమోడ్లో ఉంటుంది. అక్కడ వాటర్ తీస్తే ఉంటుంది. అది ప్రమాదకరమైన స్థాయిని మించింది, ఇక్కడ స్నానం చేయడం ప్రమాదం అని స్వయంగా కాలుష్య నియంత్రణ మండలి రిపోర్ట్ ఇచ్చినది. వాళ్ళకి ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి. అధికార పక్షానికి వ్యతిరేకంగా అధికార సంస్థలు ఇవ్వడం ఎప్పుడో కానీ జరగదు. అంత ఉండి కూడా వాడు ఈ మాత్రం రిపోర్ట్ ఇచ్చాడంటే అసలు పరిస్థితి ఎలా ఉందో నేను అనుమానిస్తున్నాను. అసలు పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటేనే ఈ మాత్రం రిపోర్ట్ వస్తుంది. అటువంటి నదిలో కోట్ల మంది పవిత్ర స్నానం చేసేటువంటి నదిలో ఈ విధంగా మార్చినటువంటిది, ఆ విధంగా నిర్వహించిన దాన్ని ఒక నేరపూరితమైనటువంటి చర్య, హిందువుల పైన దాడిని బాధపడుతున్నాను. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ తరఫున చెప్పేది అంటే మీరు చేసింది హిందువుల హృదయాలను గాయపరిచారు. మీరు దాన్ని చేయలేదు. పాకిస్తాన్ నోరు తెరిచి చూసేట బహుశా దీనికి నోరు తెరిచేయాలి, అది ఇంకోటి ఎవడన్నా నోరు తెరిచి ప్రపంచం ముందు సిగ్గుపోతున్నాం. ఇవాళ మనం నిర్వహించలేము, తొక్కిసలాటలు జరుగుతాయి, చివరికి రైళ్లు కూడా ఇవ్వలేము, రైళ్లలో కూడా తొక్కిసలాటలు జరుగుతాయి, రైళ్లు కూడా చచ్చిపోతారు, ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు, ఏ రోడ్లు కూడా సక్రమంగా మెయింటైన్ చేయలేము. చివరికి గంగానది దేని గురించి అమ్మా తల్లి అని వెళ్ళాము, ఆ గంగానది పవిత్ర గంగానదిలో మునుగుతున్నటువంటి వాళ్ళు మనం ఈకోలి బ్యాక్టీరియా ఉన్నటువంటి ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో, అది కూడా మనుషులు చేసిన దానివల్ల, ప్రభుత్వాలు చేసిన దానివల్ల ఇలా జరిగింది అంటే దీన్ని ఏమనాలని నేను అడుగుతాను. చాలా అభ్యంతరకరమైన దీని గురించి ప్రాసిక్యూట్ చేయాలి అసలు ఈ నేరం చేసినటువంటి వాళ్ళు. నా అభిప్రాయం చెప్తాను. ఓకే, మీరంతా కూడా ఇది మోడీ గారు అనగానే మీరు వస్తున్నారు, వాస్తవంగా చెప్తున్నాను, ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా పొల్యూషన్ అయింది, మోదీ హయాంలో ఎందుకు చెప్తాం? ఎప్పటి నుంచో అవుతుంది పొల్యూషన్. అప్పుడు కూడా ఒక నిగమానంద అనేటువంటి ఒక ఆచార్యులు వారు, ఆయన కూడా 111 రోజులు 112 రోజులు నిగమానంద సరస్వతి గారు సుదీర్ఘమైనటువంటి నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు. అది జరిగింది ఎప్పుడు 11లోనే ఎప్పుడు జరిగింది. అప్పటికి ఈయన అధికారంలోకి రాలేదు. అంతకుముందు కూడా
కొంతమంది యాక్టివిస్టులు దీని మీద కృషి చేసినటువంటి మహానుభావులు అందరూ ఉన్నారు. గంగా శుద్ధి కోసం, గంగా శుద్ధి, వాళ్ళందరికీ కూడా దండం పెట్టుకుంటాం. అసలు ఈ పర్యావరణ ఉద్యమకారులు సుందరలాల్ బాగుండ దగ్గర అంతా కూడా అన్నిటి శుద్ధి మాట్లాడినటువంటి అందరికీ దండం పెట్టుకుంటాం. చాలా మంచి పని చేస్తున్నారండి. అంటే హిందువులు అర్పించినటువంటి సాధువుల్ని, సన్యాసుల్ని, విజ్ఞానవేత్తల్ని, పర్యావరణకారుల్ని తలుచుకోవడం మానేసి రాజకీయ నాయకులు ఎందుకు వాళ్ళ వెనకాల ఎందుకు పడతామని అడుగుతున్నాను నేను. అంటే మనం బీజేపీని, మోడీని విమర్శిస్తున్నామంటే కాంగ్రెస్ హిందువులందరినీ వెళ్ళి నమ్మాల్సిన పార్టీ అంటే నేనేమంటానంటే రాజకీయాలు వేరు, మతం వేరు. రాజకీయ నాయకుడికి ఖచ్చితంగా స్వార్థం, ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలి. దాని గురించి ఎన్ని మాట్లాడారు మన సీఎం గారు, మనం స్వయంగా చెప్పాడు కదా, తప్పట్లేదు మా భాష కూడా మేము రకరకాలుగా మాట్లాడుతున్నాం. చాలా అధికారాల అంతంలో వచ్చిన తర్వాత చాలా మంది రాజకీయ నాయకులు చెప్తారు మేము చాలా రకాల మాటలు చెప్పాము, ఓట్లు వేయించుకోవడానికి ఆ క్షణంలో ఏది పడుతుంది మాట్లాడతారు. ఇవాళ ఇటువంటి స్వార్థపరుల్ని హిందువుల ప్రతినిధులుగా, హిందువుల పార్టీగా, కాంగ్రెస్ హిందువుల పార్టీ కాదు, బీజేపీ హిందువుల పార్టీ కాదు, హిందువులు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. అంటే దీన్ని హిందువులు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. హిందువులంతా అర్థం చేసుకోవాలి, మన పార్టీ కాదు, అలాగని కాంగ్రెస్ కూడా కాదు, రాజకీయ పార్టీలే. హిందువుల ప్రతినిధులు ఎవరు, హిందువుల విలువలు ఏమిటి, హిందువుల ప్రాచీనత ఏంటి, అది మనం అర్థం చేసుకున్నాం. నేను ఇది ఒకటి హిందువులు కాదు, ముస్లింస్ కూడా చెప్తున్నాను నేను. ముస్లింలు మజ్లిస్ మా పార్టీ ఎందుకు అనుకుంటారు, ఎవరి గురించి అనుకుంటారు? ముస్లింలు రాజకీయ పార్టీ ఎందుకు అసలు? మతాలకు పార్టీలు ఎందుకండి? మతాలని రాజకీయాలు విడదీయాల్సిందే, చాలా తప్పది. ఇప్పుడు ఏం చేశాడు వాడు కూర్చుని అక్బరుద్దీన్ ఓవైసీ అనేటువంటి వాడు పావుగంట టైం ఇస్తే మొత్తం హిందువులను నరికి పడేస్తామని పిచ్చి మాటలు మాట్లాడు. ప్రాపర్గా దాన్ని నేర విచారణ జరిగి సరైన ఛార్జ్ షీట్ వేయక, లేదా ఏదో కుమ్మక వల్ల బతికి బట్టకట్టాడు కానీ న్యాయస్థాన శిక్ష పడాల్సిందే. అటువంటి ఎవిడెన్స్ ఉండింది ఆ రోజు. అది ఎట్లా జరిగింది నాకు తెలియదు. నేనేమంటానంటే ఈ ఒక్క స్టేట్మెంట్ వల్ల ఈ దేశంలో కోట్ల మంది ముస్లిమ్స్ ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎంత బాధపడ్డారు. నీ వల్ల ఎలిరేట్ అయ్యారు కదా. ఎవడో పిచ్చి మాటలు మాట్లాడతాడు, మోదీని చంపేస్తాను, ఇది నేను చూశాను వీడియోలు, మోదీని చంపేయాలి, అమిత్ షాని చంపేయండి, నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి వాడు వీడియో పెట్టాడు. ఓ మొల్ల ఈ దరిద్రుల వల్ల ఎంత నష్టపడుతున్నాను. దయవుంచి మనం చేతులు జోడించి మాట్లాడాల్సిందంటే రాజకీయ నాయకులు ఈ మతాలకు దూరంగా ఉండండి, ముస్లిం రాజకీయ నాయకులు దూరంగా ఉండండి, హిందూ రాజకీయ ఏ పార్టీని మన ముస్లిం పార్టీ, మన హిందూ పార్టీ అని కూడా మానే. ముస్లింస్ మానేయాలి, హిందువులు మానేయాలి. నేను ఒక్క హిందువుల గురించి మాట్లాడలేదు, ఏమాట తప్పవుతుంది. బీజేపీ మన పార్టీ కాదు, కాంగ్రెస్ మన పార్టీ చెప్పడానికి నేను సిద్ధంగా లేను. అసలు కాంగ్రెస్ పార్టీకి దాని ఇంట్రెస్ట్ దానికి ఉంటాయి. కానీ నేనేమంటానంటే ఈ హిందువులకి ఎలా తయారైందంటే ఏం జరిగినా సరే ఆయన చేస్తే కనుక, ఇప్పుడు బంగ్లాదేశ్ లో వచ్చుకొత్తకు వస్తున్నారు హిందువులు వచ్చింది అనుకోండి, ఆశ్చర్యం ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకి ఏమి కొంచెం కూడా మచ్చగలగలేదు దానివల్ల. ఇంకా గ్లామర్ పెరిగిపోయింది. నీ హయాంలో ఉండగా హిందువులు వచ్చుకోతానికి కోసారు కదా ఆయన. కాంగ్రెస్ అధికారంలో ఉండగా జరిగితే ఇక ఎలాగ నీ వల్ల జరిగిపోయింది, నువ్వు మా వాడు ఉంటే కనుక ఇలా జరగదని చెప్పి చెప్తారు. అంతర్జాతీయంగా మనకి ఇక్కట్లు ఎదురవుతున్నా, దేశీయంగా ఇక్కట్లు ఎదురవుతున్నా, హిందువుల బాధలు హిందువులకు ఉన్నాయి, హిందువుల కష్టాలు హిందువులు పట్టించుకునేవాడు లేడు. వీళ్ళ పార్టీ ఇదని చెప్పి చెప్పుకుంటే వాడికి ఓట్లు వస్తాయి, వాడు బాగుపడతాడు. మనకే అవసరం ఏంటి? ఎలా హిందూ పార్టీ అయింది, ఏ రకంగా హిందూ పార్టీ అని చెప్తారు? పోనీ మనకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనకి రామ్ సేతు అనేటువంటిది ఉంది. రామ్ సేతు ఆయన ఏమైనా పరిశోధించి చెప్పాడా? అంతకాలం గొడవ చేశాడు యూపీఏ గవర్నమెంట్ టైంలో. ఇవాళ రామ్ సేతుని మీరు తవ్వేసుకోండి అని తమిళనాడులో బీజేపీ ఎవరికి తెలియకుండా ఓటేస్తుంది అసెంబ్లీలో. ఎక్కడ బయటకు రాలేదు. ఈ సోకాల్డ్ ఛానల్స్ కానీ మళ్ళీ చెప్పండి. రామ్ సేతు అనేటువంటిది నాసా వాళ్ళు మొట్టమొదటి చెప్పడం, తర్వాత అది మానవ నిర్మితమా, ప్రకృతి నిర్మితమా, అది ఏమైనా పరిశోధన చేయాలి, కొరల్ రీఫా, సముద్రంలో ఉన్నటువంటిది, లేకపోతే మనిషి కట్టిందా, మనిషి కట్టిందేను నేను రామ్ సేతు అందాం అనేటువంటిది ఒక విశ్వాసం అని నమ్మకం ఏదో వచ్చింది. దీనికి కాదు రాముడు చారిత్రక వ్యక్తిని నిరూపించుకోవడం మనకు సువర్ణ అవకాశం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఎంతకాలం నెహ్రూని తిడతారు, ఎంతకాలం వాళ్ళు లేరు ఇక్కడ. గాంధీ లేడు, నెహ్రూ లేడు. ఆ మహానుభావులు ఉన్నప్పుడు శుభ్రంగా ఇంత దరిద్రాలు ఏమి లేవు. మరి ఇప్పుడు గాంధీని తిట్టడం, నెహ్రూని తిట్టడం, లేకపోతే అంతకుముందు ప్రభుత్వం తిట్టడం. ఆశ్చర్యం ఏంటంటే మా ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి అధికారంలో, ఇక్కడి నుంచే మాకు స్వాతంత్రం వచ్చింది, ఇక్కడి నుంచే మేము హిందువులంతా అధికారంలోకి వచ్చాను. అబద్ధం కదండి. వాజ్పేయి ఎంతకాలం పరిపాలించాడు? 2 టర్మ్స్ పరిపాలించాడు, 10 ఏళ్ళు. మరి అంతకుముందు జనతా పార్టీ హయాంలో వీళ్ళకి షేర్ ఉంది కదా పవర్ లో, జనతాదళ హయాంలో కూడా షేర్ ఉంది కదా పవర్ లో, లేకుండా ఎందుకున్నారు? దాని వీళ్ళ మద్దతు నడిచిన పార్టీలే కదా. ఓన్లీ కాంగ్రెస్ పార్టీనే కదా వీళ్ళు టార్గెట్ పెట్టి మాట్లాడేది. నేను వాజ్పేయి అనేటువంటి ప్రభుత్వం అనేది ఇప్పుడు మా ప్రభుత్వం కానీ చెప్పాలని చెప్తారు. ఇప్పుడు మోదీ దగ్గర నుంచి మాకు స్వతంత్రం వచ్చింది, నేను మొట్టమొదటి హిందూ ప్రధాని అనే మాటలు కూడా వచ్చినాయి. భవిష్యత్తులో వచ్చినప్పుడు మోదీ కాదు వాడే అసలు ప్రధాని, ఇంకోటి నెక్స్ట్ వెర్షన్ వస్తుంది మనకి, ఈ 2G 3G లాగా. హిందువులు పిచ్చివాళ్ళలాగా రాజకీయ నాయకుల వెనక ఇలా చూసుకుంటూ, నాయన రాజకీయ పార్టీలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ పెట్టింది 140 ఏళ్ళు, 1885. ఇప్పుడు ఎంత అయింది? 18 మనకు సుమారుగా 140 ఏళ్ళు అయింది. బీజేపీ 80లో పెట్టారు. ఆర్ఎస్ఎస్ పోనీ అది రాజకీయ పార్టీ కాబట్టి 1925లో పెట్టారు. హిందూ మొత్తం 1000 సంవత్సరాల నుంచి ఉంది వీడి పార్టీలు లేకుండా. నువ్వు లేకుండా మేము ఎప్పటి నుంచి సర్వే అవుతుంది? మనకు ఎందుకు రాజకీయ పార్టీలు? మన హిందువులు మన పార్టీని ఎందుకు అనుకోవాలి? మన నాయకుడు ఎందుకు అనుకోవాలి? రామ్ సేతు నిరూపించావు.
రామ్ సేతు నిరూపించాల్సింది పోయి ఏం చేశాడు? ఉన్నంతకాలం రాముడు అనేటువంటి వాడు చారిత్రక వ్యక్తి కాదని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది, మేము ఉన్నాం రామ్ భక్తులను ప్రచారం చేస్తున్నారు. ఇవాళ జరిగింది ఏంటి? రామ్ సేతుని బ్రేక్ చేయండి, రామ్ సేతు ప్రాజెక్ట్, దానికి తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఓటేసి వచ్చింది బీజేపీ. ఇలా మనం మాట్లాడుకుంటే బీఫ్ గురించి మాట్లాడుకోవచ్చు, ఆవు గోవధ గురించి మాట్లాడుకోవచ్చు, చాలా సబ్జెక్ట్స్ మనం మాట్లాడుకోవచ్చు, మెల్లమెల్లగా మాట్లాడుకుందాం. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, హిందువుల పార్టీ 10 సంవత్సరాల నుంచి మేము అధికారంలో ఉందంటే నేను అనేక విషయాలు చెప్తాను. హిందువులకి ఏం మేలు జరగలేదు, నష్టం కూడా జరిగింది. ఏంటంటే అంటే ఇప్పటికి అప్పుడు 2014 నుండి ఇప్పుడు 10 సంవత్సరాల పాటు మేము హిందువుల ప్రతినిధులం, హిందువులు ప్రభుత్వం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ అనే హిందువులకి ఏం ప్రయోజనం జరగలేదంటారా ఈ కాలంలో? హిందువులు నష్టం జరిగిందని ఈ కుంభమేళ ప్రత్యక్ష సాక్ష్యం దానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అని అనడం అనేది ఒక విషపూరితమైనటువంటి విషయం. ఇప్పుడు ఉదాహరణకి గోవా తీసుకుందామండి. గోవా మోదీ గారును ఆయన పార్టీ ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాడు. నేను ఒక మాట చెప్తాను, ఆవుని గోవధ చేయాలా లేదనే విషయం మీద హిందూ మతంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక ఎవల్యూషన్ ఉన్నాయి. ఋగ్వేదంలో మొట్టమొదటి గోవధకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి. నేను తిరుపతి దేవస్థానం యొక్క అనువాదం తీసి చూపిస్తాను. సరే, ఆ వివాదం వద్దు. గోవధ ఇవాళ అవునన్నా కాదన్నా హిందువులు కోట్ల మంది మాకు పవిత్రమైన జంతువులు నమ్మడం మొదలు పెట్టారు, నమ్ముతున్నారు. అదొక విశ్వాసం, దాన్ని ఏం తప్పట్టాల్సింది ఏం లేదు. మొఘల్స్ పీరియడ్ లో కూడా చాలా సార్లు గోవధ అమల్లో ఉంది, గోవధ నిషేధం. ఈవెన్ కాశ్మీర్ లో కూడా ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు అది పోయింది. అప్పటిదాకా అక్కడ గోవధ నిషేధం చాలా మంది తెలియదు, ముస్లిం మెజారిటీ స్టేట్ లో. ఇంత ఉన్నప్పుడు నువ్వు హిందూ పార్టీ గోవుని జాతీయ జంతువుగా ప్రకటించి దాన్ని నిషేధించి ఎవరు వద్దన్నారు? అది మానేసి కేడర్లన్నింటినీ లారీల మీద కూసుకోవడం, దాడులు చేయించడం, దొరికినట్టు కొట్టడం, చంపడం, వీళ్ళంతా ట్రాన్స్పోర్ట్ చేస్తాడు ఎవడంటే మళ్ళీ ఒకసారి హిందూ అవుతాడు. చాలా సార్లు అమ్మినవాడు హిందూ, కబేళా నడిపేది హిందూ, అక్కడికి వెళ్ళేది కబేళా వాడిది, ఈ లారీ డ్రైవర్ హిందువే. కానీ బయటకు ప్రొజెక్షన్ ఏమొస్తుందంటే ముస్లిమ్స్ ఇలా చేస్తుంటే వాడు చెప్పకపోయినా మనసులో వెళ్ళిపోతుంది. అక్కలాకి అలా చంపేశారు. తర్వాత వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ తీసి చూస్తే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించిన తర్వాత అది గో మాంసం కానీ తెలియదు. అతను ప్రాణం ఎవరు వెనకిస్తారు? ఈ ప్రాణాలు తీయడం, జనంలో విద్వేషం రేపడం కంటే కూడా నువ్వు దాన్ని బ్యాన్ చేస్తే ఉంటా కాదంటారా? ఎవరు ముస్లిం సంస్థలు ఏమన్నా కాదంటారు? లేదు అంటారే. కానీ ఆ పని చేయరు. నేను ఆ పని చేయమని అంటలేదు, కానీ ఈ పని దీన్ని కార్డు కింద హిందువులను రెచ్చగొట్టి ముస్లిమ్స్ మీదకి ఎగదోయడానికి తమ శ్రేణుల్ని దీన్ని వాడుకుంటున్నారా లేదా? వాస్తవమా కాదు? ఎందుకు వాడుతున్నారు అలాగా? ఇది రాజకీయ ప్రయోజనాల్లోకి హిందువులు చిక్కుపడినంతకాలం వాళ్ళ వెనకాల మనం పరిగెడతానే ఉంటాం. మన పార్టీ ఇది మన పార్టీ, ఏం చేసినా అనకు మనవాడిని అనేదాకా వచ్చారు. ఏం చేస్తున్నాడని కూడా అంటలేదు. అంత పరవశం మనం కాబట్టి. అసలు కుంభమేళ అనేది మోదీ గారు ఉండడం వల్ల జరిగింది, లేకపోతే కుంభమేళ చరిత్ర జరగలేదు అనుకుంటారు, నాకు డౌట్ వస్తుంది. అది కూడా ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుందండి. కాదు, అసలు హిందూ మతం ఈళ్ళతో పుట్టింది దాకా వచ్చారేమో. లేదు, అది నేను ఒకటే చెప్తున్నాను, నేను రాజకీయ జోక్యానికి వ్యతిరేకం. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఏ పార్టీ కానీ, మజ్లిస్ కానీ, వేలు పెట్టి మాట్లాడుతుంది, జమాతే ఇస్లామీ కానీ, దయ ఉంచి రాజకీయ పార్టీలు మతంతో వేలు పెట్టడం మానేస్తే మంచిది. 2 మతాలు బాగుపడతాయి. ఎవడు వేలు పెడితే వాడు పోతాం. నేను హిందువులకి, ముస్లింలకి, సిక్కులకి వాళ్ళకి కూడా రాజకీయ పార్టీల మతాల జోక్యం ఉంది. క్రిస్టియన్లకి ప్రతి ఒక్కరికి కూడా దండం పెట్టి చెప్పేది అంటే కొంచెం రాజకీయాలను దూరం పెట్టండి, ఇది మన పార్టీ అనుకోవడం మానేయండి. రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాల బేస్ మీద ప్రచారం చేసుకోవాలి, ప్రజలు కూడా దాని విధానాల బేస్ మీద నమ్మాలి. కానీ మన మతం పార్టీ ఇది, శత్రు పార్టీ ఇది అనేటువంటి లెక్కలు వేసుకోవడం మానేస్తే మంచిది. సాక్ష్యాలు దానికి వ్యతిరేకంగానే మనం వాడుకుంటున్నారు. హిందువుల్ని ఇది గొర్రెల్ని వాడుకున్నట్టు అమాయకుల్ని చేసి మత్తులో పెట్టి ఇది మన పార్టీ అని వాళ్ళ యొక్క ప్రయోజనాలను గడుపుకోవడానికి తప్పితే ఇంకెందుకు ఇది పనికి రావడం లేదు, ఇది న్యాయం కాదని నా ఉద్దేశం. లేకపోతే రాముడితో కలిసి మోడీ ఉన్నట్టుగా ఫ్లెక్సీలు ఎట్లా పెడతారండి? ఎట్లా పెడతారు? రాముడు దేవుడు కదా, మా దేవుడితో కలిసి ఈయన ఫ్లెక్సీ ఏంటి అంటే మనం ఎక్కడ దాకా వెళ్ళిపోయాం. నేను ఇందాక హర్ హర్ మోదీ అనే నినాదం వచ్చిన రోజు అబ్జెక్షన్ రావాలి, కానీ గట్టిగా ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదు. అంటే దేవుడు చిన్న వాటికి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి జరుగుతున్న సందర్భంలో ఇట్లా ఏకంగా పురాణ పురుషులను అంటామా లేదు, ఇలాంటి సందర్భాల్లో అలాంటి వ్యాఖ్యలు రావట్లేదు. అలాంటి మతాన్ని రాజకీయ సింబల్ కింద, రాజకీయ ఓట్లు వేయించుకునేటువంటి సాధనం కింద దుర్మార్గంగా వాడుతున్నారు. తక్షణమే దీన్ని ఆగిపోవాలి ఈ విషయం. అలాగే హిందువులకు సంబంధించిన ఏ అన్యాయం మేము అంగీకరించాం. హిందూ మతం యొక్క విశిష్ట స్వభావాన్ని, బహుళత్వాన్ని, సమానత్వాన్ని దెబ్బతీసే చర్యలు అసలు ఆమోదించాం. ఇటువంటి హిందువులందరూ ఇన్ని కోట్ల మంది మేము స్నానం చేస్తామని సంతోషంతో వచ్చింది, దాన్ని పండగలో చేయాల్సింది పోయి దాన్ని షో చేసుకోవడానికి లేదా పాకిస్తాన్ ఆశ్చర్యపోయిందని చెప్పుకోవడానికి, ఇంకేదో చెప్పుకోవడానికి తప్పితే వాస్తవంగా గ్రౌండ్ రిపోర్ట్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. కాబట్టి దీని మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరగాలి. హిందువుల విషయం మీద ఫీల్ అవ్వాలి. హిందూ సంస్థగా హిందూ ప్రజలారా చూశారు కదా, విజయ విహారం రమణమూర్తి గారు ఈ కుంభమేళాకు సంబంధించిన జరిగిన పరిణామాల్ని, రాజకీయ పార్టీలను, మతాలను వేరు చేసి చూడాలని చెప్పేసి
చెప్పారు. అదేవిధంగా కుంభమేళలో జరిగిన ఈ దారుణాలని, అసలు జరగకూడని పద్ధతిని, హిందువులకు జరిగిన ఇబ్బందుల్ని కూడా ప్రస్తావించారు. ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.